गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః। భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే గత 3 రోజుల కింద ఒక వీడియో చేశాము. ధ్యానం ఎట్లా చేయాలి, ధ్యానం ముందు ఈ నొప్పులకు ఏం చేయాలి, వామప్ ఎలా చేయాలి, ప్రాణాయామం ఏం చేయాలి ఆ వీడియోలో చెప్పడం జరిగింది. కానీ ఆ వీడియో చాలామంది ఆదరించారు, చూస్తున్నారు, ఉపయోగపడుతుందని చాలామంది కామెంట్స్ పెట్టారు. దగ్గర దగ్గర 3 రోజులకు 20,000 మంది చూశారు దాంట్లో. మరి ఇంకా నేను కూడా ధ్యానాలు రకరకాలు ఉంటుంది, అది ఒక విధమైనటువంటి ధ్యానం చేయించాం కనుక ఈ వీడియోలో మరొక విధమైనటువంటి ధ్యానము, అంటే రకరకాల ధ్యానాలు రకరకాల సంస్థలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ స్టేజ్ అనేకమైనటువంటి మార్గాలు ఒకే గమ్యం వైపు పోతాయి కనుక మనం ధ్యానము ఈరోజు ధ్యానం అంటే మన సూక్ష్మ శరీరం నుండి మనం ప్రయాణించి డీప్గా వెళ్ళి లోపట ఉన్నటువంటి అనుభూతులు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో మనము తెలుసుకుందాం చక్కగా. కనుక మనం గతంలో అన్నీ వామప్ చేసాం కనుక అవన్నీ మీరు కావాలనుకుంటే నొప్పులు గిట్ట అవి చూసుకుంటే మీకు ఉపయోగపడుతుంది ఆ వీడియోను. ఇప్పుడు మనకు ధ్యానం చేయాలంటే ప్రశాంతంగా ఇట్లా కూర్చోవాలి, సకలముక్కలం కూర్చోవాలి, కింద దర్భసాప్ వేసుకోవాలి, ఆ పైన గోంగడు ఉంటే గోంగడు వేసుకోండి, తర్వాత వైట్ క్లాత్ వేసుకొని మెత్తగా ఉండేటట్టు, ఎందుకంటే భూ ఆకర్షణ గుంజుతుంది, మన పాజిటివ్ ఎనర్జీ ఉంది కదా గుంజేస్తుంది కనుక మనము చక్కగా పైన దాని మీద కొంతమంది జింక చర్మం వేసుకుంటే వాళ్ళు ఉన్నవాళ్ళు రకరకాల వేసుకుంటారు ఆసనాలకు. అది పర్ఫెక్ట్గా ఎత్తుపాలన లేకుంటే ఇట్లా ఇట్లా నిటారుగా ఉండేటట్టు, ఇటు ఇటు కూర్చునేటట్టు కాకుండా ఇట్లా సీల్లాక క్లియర్గా ఉండాలి. అది కదా మనం ఇప్పుడు ధ్యానము చేయటానికి చేస్తున్నాము. ధ్యానము ఎలా చేయాలి అనేది మీకు చెప్తే ఒకవేళ మీకు ఎంతో కొంత నచ్చిందనుకో మీరు ప్రయత్నం చేస్తే గొప్ప లాభాలు ఉంటాయి దీంట్లో. ఎందుకంటే ఇది ఆంతరిక ప్రయాణము, కంటికి కనపడదు కాబట్టి మనసుతో చేసేది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వీడియో మీరు ఆలకిస్తే మాత్రం గొప్ప ఫలితం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చేశాను కాబట్టి ఆ ఫలితాన్ని మాకు ఆ సుఖాన్ని ఆనందాన్ని మేము అనుభవిస్తున్నాం కాబట్టి మీకు అందించాలని ఆకాంక్షతోటి చాలామంది ఉన్నారు. ఇప్పుడు రకరకాల వాళ్ళ స్టేజ్ని బట్టి ఉంటారు. ఇప్పుడు నేను చెప్పేది ఇంకా చాలా డీప్గా ఉంటుంది కాబట్టి చాలా ఎదిగిన వాళ్ళు ఒక 10-15 సంవత్సరాలు ధ్యానం చేసి ఆగిపోయి ఇంకా ఎలా పోవాలనుకునే వాళ్ళకి మా వీడియోస్ ఉపయోగపడుతున్నాయి. కనుక మనం ధ్యానం ఎలా చేయాలి అనేది ఇప్పుడు కూర్చుందాం. ఇప్పుడు నేను ధ్యానం చేసేటప్పుడు కొంత స్పీచ్ అంటే నేను మాట్లాడుతూ ఉంటాను. కళ్ళు మూసుకొని మీరు కళ్ళు మూసుకొని అది ఆలకిస్తూ ఉండాలి. నా మాటల మీద మీరు లక్ష్యం పెట్టి నేను ఏమేమి చెప్తున్నా అలానే మీరు మైండ్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ అలా కూర్చుంటే మీకు గొప్ప లాభం వస్తుంది. ఈ ధ్యానం ఏంటంటే చాలా పవర్ఫుల్గా ఇన్నర్గా లోపల ఎలా వెళ్ళాలి అనేది ఈ ధ్యానంలో ఇప్పుడు మనము ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాము. ప్రశాంతంగా ఉండి అంటే ఏకాంత స్థలంలో ఇలా దర్భసాప్ వేసుకొని నిశ్చలంగా డిస్టర్బెన్స్ లేని ప్లేస్లో ఉండి ఎప్పుడైనా కానీ ధ్యానము ఒకే చోటు చేయాలి. ఒక ప్లేస్ మన ఇంట్లో కానీ ఒక అర్ర కానీ ఏదైనా ఒక ప్లేస్ మంచి ప్లేస్ ఎంచుకొని మనము చక్కగా అక్కడ ప్రతిరోజు అక్కడనే కూర్చోవాలి. అది ఒక నిష్ఠత పెడితే ఏమవుతుందంటే అక్కడ మనం రోజు ధ్యానం చేస్తున్నాం కాబట్టి అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంటుంది అన్నట్టు ఆ స్థలం పోగానే. అందుకే ఆ ఎనర్జీ బాగా ఉత్పత్తి అయింది అనుకో అక్కడ ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. అప్పుడు ధ్యానం చేస్తే మంచిగా మనకు అంటుకుంటుంది అన్నట్టు. అది దాని గురించి ఒకే చోట మనము ధ్యానం చేసే అలవాటు చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాము. ఇట్లా సకల ముక్కులను కొట్టుకొని 2 చేతులు ఇలా జోడించి అలా కూకొని మనం ధ్యానంకి వెళ్తున్నాం. ధ్యానం అంటే ఇట్లా ఏంటంటే కదలిక లేకుండా శిలలాక ఇలానే ఉంచాలి దీన్ని. కళ్ళు మూసుకొని ఇప్పుడు ధ్యానం ఏంటంటే ఒక భిన్నగా ఉంటుంది. నేను చెప్పేది మీరు ఆలకించండి. ఇప్పుడు మనం ధ్యానం స్టార్ట్ చేస్తున్నాము. మీరు ఊరికే కూర్చొని అలా వింటూ ఉండండి. మీరు కూడా ధ్యాన స్థితిలో ఉంటే గొప్ప ఫలితం వస్తుంది మీకు. ఓకే, ఇప్పుడు మనం ధ్యానంలోకి వెళ్తున్నాము. ఇప్పుడు చాలామంది కూడా గురు శిష్యులు వాళ్ళకైతే ఆల్రెడీ తెలుసు ఎలా చేయాలి అనేది. కానీ చాలామందికి
తెలిసినప్పుడు కూడా ప్రాక్టికల్‌లో పెట్టటం లేదు గనుక అది అనుభూతి రావటం లేదు. చాలామంది ఆ మనసు నిలబడతలేదు అని అంటున్నారు. ఆ మనసు ఎలా నిలబడుతదంటే ఇక్కడ అర్జునుడు కృష్ణునికి అడుగుతుండు. నువ్వు చెప్పే కృష్ణ మీరు చెప్పేటివన్నీ కూడా చాలా గొప్పవి జ్ఞానవంతంగా కనపడుతున్నాయి నాకు. కానీ మీరు చెప్పినవి నాకు అక్కడ నిలవటం లేదు. నా మనసు పాడైపోయింది. నా బుర్ర అతలాకుతలం అవుతుంది. నా శరీరం వణుకొస్తుంది. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? గాలిని బంధించడం దుస్సాధ్యమే కదా! నా మనసును నిలవటం లేదు, పరిగెడుతుంది, అధోగతిగా ఉంది అని కృష్ణ పరమాత్మకు చెప్తే, కృష్ణ పరమాత్మ ఉండి నిజమే అర్జున నువ్వు చెప్పేది గాలిని బంధించటం దుస్సాధ్యమే కదా, మనసును బంధించడం కూడా కష్టసాధ్యమే. కానీ ఒక ఉపాయం ఉంది. అభ్యాస వైరాగ్యాలతోటి అది అరికట్టొచ్చని కృష్ణ పరమాత్మ మనకు చెప్పటం జరిగింది. అభ్యాసం అంటే ధ్యానము, వైరాగ్యం అంటే అది చాలా ఇంపార్టెంట్ అయినది. బాగా ధ్యానం చేసి ధర్మాన్ని ఆచరించి సత్వగుణములు ఉంటే అది వైరాగ్యము మనలో ఉత్పత్తి అవుతుంది. వైరాగ్యం అంటే ఏంటంటే సంసారం ఉంటుంది, సంసారం బ్రెయిన్లో ఉండదు. అంటే ఏది చేసినా ఒకే విధంగా ఉంటాడు, దేనికి అంటకుంటుంటాడు, అన్నిట్లో ఉంటాడు, అంటకుంటుంటాడు. చూడటానికి అన్నీ ఉన్నాయిరా నాయన, ఆయనకు సంసారం ఉంది, పిల్లలు ఉన్నారు, అన్ని విధాలు ఉంది అని ప్రజలు అనుకుంటారు. కానీ ఆయనలో ఉండదు. ఏది చేసినా ఒకే విధంగా ఉంటాడు, నష్టం వచ్చినా లాభం వచ్చినా ఒకే విధంగా ఉంటాడు, సమభావంతో ఉంటాడు అన్నట్టు. వైరాగ్యం అంటే అది చాలా గొప్పది. అది అందరికీ రాదు కాబట్టి అందరు బాధలు పడుతుంటారు. సుఖం వస్తే నా అంతటి వాళ్ళు లేడంటారు, దుఃఖం వస్తే కుంగిపోతుంటారు. ఇదే ప్రపంచం యొక్క రీతిగా ఉంది. కనుక వైరాగ్యం అనేది ఇదన్నీ మీరిపోయింది అన్నట్టు. అది రావాలంటే ఇప్పుడు ఆయనకు కృష్ణునికి ఆ ప్రాబ్లమ్స్ వచ్చింది, దాన్ని సాల్వ్ కావాలంటే వైరాగ్యం కావాలి, ధ్యానం కావాలని కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. కనుక మనము ధ్యానం చేస్తే వస్తుందని ఇప్పుడు మీ ముంగట నేను ధ్యానం చేయటం జరుగుతుంది. ఎలా ఊరికే అట్లా వినండి నేను చెప్పేది. ఒక 15 నిమిషాలు ధ్యానం చేద్దాము. ఆ తర్వాత ఏంటి దాని విషయాలు మనము తెలుసుకుందాం మీ వీడియోలో. ఇప్పుడు 2 చేతులు ఇలా పెట్టుకొని ఇలా ఊపుకొని మంత్రోచ్చారణ ఉన్నవాళ్ళు దాంట్లో శ్వాసలనే ప్రతి గురువు కూడా శ్వాసలనే ధ్యానం చెప్తారన్నట్టు. ఎందుకంటే శ్వాస వస్తుంది పోతుంది, ఎల్లవేళలు ఉంటుంది, పుట్టింది మొదలు సత్య వరకు ఆ శ్వాస ఉంటుంది. కాబట్టి కేవలము మన మనసు నిలబడటానికే ఈ ప్రక్రియలన్నీ కూడా. మన మనసు పరిగెడుతుంది కనుక ఆపితే కూడా ఆగుతలేదు, సూక్ష్మం కనుక దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియటం లేదు. కనుక మనం సద్గురు దగ్గరికి పోయి మార్గాన్ని తెలుసుకొని లేదా ఇతరుల పెద్దల దగ్గర తెలుసుకొని ధ్యానం చేస్తూ ఉండాలి. ఏ విధంగా చేయాలంటే వస్తున్న గాలిని పోతున్న గాలిని గమనిస్తూ ఉండాలి. ప్రక్రియ మాత్రం అదే. కొంతమంది ముక్కు చివరిని పెడతారు, ఇక్కడ ముక్కు చివరిని పెడతారు. ఫస్ట్ ఇలా చూస్తారు, చూసి ఇట్లా కళ్ళు మూసుకొని ఆ ముక్కుని అలా గమనిస్తూ ఉంటారు అన్నట్టు. అంటే మనసు పరిగెట్టకుండా ఆ మనసును అక్కడ పెడుతూ ఉంటారు. ఒకవేళ మనసు 2 నిమిషాలు నిలబడి మళ్ళీ వేరే చోటకు పోయినప్పుడు మళ్ళీ గమనించి అక్కడనే పెట్టాలి. మళ్ళీ వెళ్తున్నప్పుడు మళ్ళీ గమనించి అక్కడ పెట్టాలి. నాసికాగ్రమందు నయముగా మది నిలిపి వాసిగాను చూడ వశమగును కాసి కంచి నరగై కడగంలో బడనేలు అన్నాడు. అంటే ఈ ముక్కు చివరి ఎవరైతే నిరంతరము మన మనసు అక్కడనే లగ్నమై ఉంటే ఈ యాత్రలు కాశీకి పోనవసరం లేదు, ఇక్కడనే మనకు భగవంతుడు దర్శనమవుతాడని వేమన గారు మనకు చెప్పటం జరుగుతుంది. అంటే ధ్యానం అనేది చాలా పెద్దది కనుక ఇది మోక్షానికి దారి తీస్తుంది కనుక మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని ఆలోచనలు వచ్చినా రాని అలా చేస్తూ 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 మన మనసు నిలకడ కావడానికే ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు 2 కన్నుల మధ్య అలా దృష్టి నిలుపుతూ అలా ప్రాక్టీస్ అయిన తర్వాత కొన్ని రోజులకు మన శరీరము శిలలాగా అయిపోతుంది అన్నట్టు. ధ్యానం చేసేటప్పుడు కదలిక లేకుండా ప్రాక్టీస్కి అయితే
అంటే అలవాటు అయిపోయి ఇలా ఇప్పుడు నేను ఎలా కూకున్నాను, ఎప్పుడైతే కదలిక లేకుండా అయిందో హాయిగా గోచరిస్తుంది మనసుకు. తర్వాత వస్తున్న గాలిని, పోతున్న గాలిని గమనిస్తూ ఉండాలి. దాన్ని రేచకము, పూరకము, కుంభకం అంటారు. ఆ స్టైల్లో వేరే వీడియోలో చెప్పి ఉన్నాను. ఇప్పుడు మన మనసు నిలబడి అంతర్ప్రయాణం చేస్తున్నాము. ఇది ఒక వింతగా ఉంటుంది, మీరు ఆలకించండి. ఎప్పుడైతే మన శరీరం శిలలాకైందో, మనసు కదలిక లేకుండా అవుతుందో, అలా మన మనసు అంతర్ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు మనము అంతర్ప్రయాణం చేస్తున్నాము సూక్ష్మ శరీరంతో. శరీరాన్ని విడిచిపెట్టి అంతరాలలోకి వెళ్తుంది. ఎలా వెళ్తుంది అనేది మనము ఈ ధ్యానంలో తెలుసుకుందాము. చక్కగా ధ్యానం కుదిరిన తర్వాత మన సూక్ష్మ శరీరం భావన చేయాలి. మన సూక్ష్మ శరీరము ఈ స్థూల శరీరాన్ని వదిలి పైకి వెళ్తున్నాను. సూక్ష్మ శరీరంలో మనసు, బుద్ధి అన్నీ దాంట్లో పీడై ఉంటుంది. ఎప్పుడైతే సూక్ష్మ శరీరం పైకి వచ్చిందో, మన శరీరం మనకు క్లియర్గా కనపడుతుంటుంది కింద ఉన్నట్టు. అంటే ఇది భావన మాత్రమే. అలా భావన చేస్తూ ధ్యానం చేస్తే మనకు ఉపయోగం ఉంటుందని చెప్పటం జరుగుతుంది. అలా మనం ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాము. శరీరాన్ని వదిలి మన మనసు అలా వెళ్తుంది. ఆ భావనలో సూక్ష్మంగా మన శరీరం వెళ్తుంది. మన శరీరాన్ని వదిలి మనము పైకి వెళ్తున్నాం. మనకు కొన్ని ఎదురుపడుతున్నాయి, నల్లటి మబ్బులు కనపడుతున్నాయి. ఆ మబ్బులు చీల్చుకుంటూ అలా మనము ముందుకు ప్రయాణం చేస్తున్నాము. ఇదంతా భావన ఏకాగ్రత ఉంటేనే అవుతుంది. మనకు ధ్యానంలో అనుభూతులు వస్తాయి. అలా వెళ్తున్నాము. ఆకాశంలోకి వెళ్ళాము. అంటే మనం శూన్య స్థితిలోకి వెళ్తున్నాము. ఆకాశంలో వెళ్ళినప్పుడు తారలు కనపడుతున్నాయి. తలుక్కుమని మెరుస్తూ ఉన్నాయి తారలు. అవి ఎంతో అందంగా కనపడుతున్నాయి, డైమండ్స్ లాగా. అది ఎంత అద్భుతంగా కనపడుతుందో. ఆ తారలను దాటుకుంటూ ఇంకా వెళుతున్నాం. మనం గమ్యానికి వెళ్తున్నాం. అంటే మనం ఎవరో, మన స్వరూపం ఏంటో మనం సూక్ష్మంగా మనలోపట మనము వెళుతూ ఉన్నాం. తారలు దాటిన చంద్రుడు కనపడుతున్నాడు. చంద్రుడు అద్భుతంగా కనపడుతున్నాడు, గొప్ప వెలుతురుతో కనపడుతున్నాడు. అలా వెళ్తున్నాము. చుక్కలు చంద్రుడిని దాటి ఇంకా శూన్యంలోకి వెళ్ళాం. అక్కడ దృశ్యాలు లేవు. అక్కడ ఒక విధమైనటువంటిది, ఒక తేజస్సు, ఒక చైతన్యం, రూపం ఉన్నట్టే ఉంది కానీ రూపము లేకుంటుంది. బంగారు వర్ణపుల ఎటు చూసినా ఆనందంగా కనపడుతుంది. అందమైన లోకమని అందరూ అంటుంటారు, రామ రామ అని. అది అందమైన లోకం, ప్రపంచానికి అతీతంగా ఉంది అది. అక్కడ నా మనసు కదులుతలేదు, ఆలోచనలు లేవు. నా స్వరూపాన్ని నేను వీక్షిస్తున్నాను.
అక్కడ ఎలాంటి ఆనందం అంటే బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి. అక్కడ ఆనందం అనే ఒక వలయంలాగా ఉంది, నిశ్చలమైనటువంటి ప్రదేశం. గతంలో ఎప్పుడు అలాంటి ఆనంద స్వరూపం నేను వీక్షించలేదు. నా మనసుకు గోచరం అవుతుంది. అది చెప్పనలివిగా ఉంది. నా మనసు నిండుగా అలరారుతుంది. ఏకం నిత్యం విమలమచలం, అది ఒకటిగానే ఉంది, ఎప్పుడూ ఉంటుంది. విమలమచలం అంటే మలినం లేకుండా, కదలిక లేకుండా నిశ్చలంగా ఉంది. దానికి అనేకమైన పేర్లు. పరమాత్మ అన్న, బ్రహ్మమన్న, భగవంతుడన్న, నిశ్చల స్వరూపమన్నా ఒకటే. దానికి చావు లేదు, పుట్టుక లేదు. దాని దగ్గర పోయిన వాళ్ళు తిరిగి మళ్ళీ జన్మించరు. దాని దగ్గరికి పోవటం చాలా కష్టం. చాలా అరుదుగా పోయే వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్ళాలంటే అడుగడుగున కష్టాలే ఉంటాయి. అడుగడుగులా పరీక్షలు ఉంటాయి. ఎంతో ఓర్పుతో, ఎంతో పట్టుదలతో జీవితాన్ని పణంగా పెడితే కానీ అక్కడికి వెళ్ళలేరు. వెళ్ళిన వారు రాలేరు. మళ్ళీ వాళ్ళు ముత్యమయ్యే ఉంటారు, ప్రకాశిస్తూ ఉంటారు. అలాంటి ధామం అది. ఎటు చూసినా ఆనందం. అంతటా నా స్వరూపమే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది. సుఖము కానీ దుఃఖం కానీ అక్కడ కనపడటం లేదు. అక్కడ బంధాలు లేవు. వేమన గారు చెప్తారు, పట్టుబట్టియో రేయి పగలు నొకటిగాను, పట్టు పట్టినవాడు పరమయోగి, పట్టు పట్టకయున్న పరమాత్మ చిక్కున, విశ్వదాభిరామ వినురవేమ. మనం ఎలాంటి పట్టు పట్టాలంటే ధ్యానంలో రాత్రి పగలు తేడా తెలియకూడదు. ఇది రాత్రి పగల అనే భావన కూడా లేదు. రాత్రి అయినా ఒకే విధంగా ఉంది, పగలైనా ఒకే విధంగా ఉంది. ఆదివారం కానీ సోమవారం కానీ వారాలు తెలియటం లేదు. ఎప్పుడు మదిలో రగులుతూ ఉంది, నేనెవరిని అనే ఆలోచన ఎప్పుడు ముముక్షత్వం తనలో రగులుతూ ఉంటుందో, తనకు మాయ పక్కకు జరిగి ఇప్పుడు చెప్పినటువంటి అనుభూతులు తనకు వస్తూ ఉంటుంది. కొంతవరకు కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే అడుగడుగున ఆలోచనలు, అడుగడుగున పరీక్షలు, ఇవి నెగ్గాలంటే కొంతవరకు కఠినమైన సాధన చేయవలసిందే, సద్గురు కావలసిందే. ఆ పరీక్షలో నెగ్గితే, ఇందులో కహావత్ ఉంది, భగవంతుడు తలుచుకుంటే చెప్పరు పాడికే దేతే అన్నాడు.
అంటే ఆయన అనుగ్రహం వచ్చింది అంటే మాల చేస్తాడు అన్నట్టు. ఇక వద్దు అంటే కూడా కుమ్మరిస్తూ ఉంటాడు. ప్రపంచంలో గొప్పతనాలు, ప్రపంచంలో సన్మార్గాలు, సత్కార్యాలు, పొగడ్తలు అన్నీ ఇస్తాడు. తనకు ఐశ్వర్యము ఏది కావాలంటే అది అందుబాటులో ఉంటుంది పరీక్షలు అయిన తర్వాత భక్తునికి. అవిట్లను కూడా ఆశపడకుండా, అవి అంతా అనిత్యము, దూషణలు కూడా అనిత్యమే, నిత్యము కాదు అని వీటి వైపు పోకుండా, ఎన్ని అందుబాటులో ఉన్నా వాడుకోకుండా నిరంతరం తన లోపల రమించే అటువంటి వానికి ఇంకా తన స్వరూపం అవుతాడు. తానే బ్రహ్మస్వరూపుడు అవుతాడు. ఒక డైమండ్ లాగా వెలుగుతూ ఉంటాడు. ఆరని జ్యోతి వెలుగుతూ ఉంది లోపట. అలా చేస్తే అలా వెలుగుతూ ఒకరోజు స్వయం ప్రకాశకుడు అవుతాడు. ఒక వృక్షము నీడని ఎలా ఇస్తుందో, స్వయం ప్రకాశకుడు ఎవరు వచ్చినా తన వెలుతురులో ఉంటారు, ఆ నీడలో ఉంటారు. ఇప్పుడు మనం సూక్ష్మంలో ఉన్నాం కాబట్టి మనము ఎంత ఆనందము, అద్భుతము, ఎంత అనుభవించిన తృప్తి తీరటం లేదు. ఇంకా కావాలి అనే ఒక భావన మనసుకు ఏర్పడుతుంది. సమయం తెలియటం లేదు, బోర్ రావటం లేదు. ఇంకా ఉండాలి. ఈ ప్రపంచంలో ఏ వస్తువైనా కొంతసేపు చూస్తుంటే బోర్ వస్తుంది. చాలే ఇంకెంతకాలం చూస్తామని. ఎవరినైనా అంతే. ఈ ప్రపంచం ఒక చంటి బిడ్డ చూస్తే కూడా ప్రేమ వస్తుంది. ఎంతకాలం చూస్తాం? కొంతకాలమే చూస్తారు, ముద్దాడుతారు, తర్వాత దింపుతారు. ప్రపంచంలో ఏ ప్రేమైనా నిరంతరం నిలవలేదు, బోరు కొట్టేస్తుంది. ఎంత ఉద్యానమైన మన అలా చూస్తారు, తర్వాత పక్క తప్పుకుంటారు. ఇక్కడ మన ధ్యానంలో డీప్గా వెళ్ళినప్పుడు, మన స్వరూపం అనుభూతికి వచ్చినప్పుడు ఎంతసేపు చూసినా తనివి తీరదు. అలానే చూడాలనిపిస్తుంది. పెరుగుతుంటుంది తప్ప తరిగేది కాదు. మనసుకు విరక్తి వద్దు అని అనిపించదు. అంత అందమైనది మన స్వరూపం. కనుక అలా అందరూ ధ్యానం చేసి జీవితాన్ని సార్థకం చేసుకుంటే బాగుంటుంది కదా. ఇంతే సింపుల్ ధ్యానం. ఇది అలవాటు అయి ఉంటే మనం ఇప్పుడు ఆ బ్రహ్మానందం నుండి మనం సూక్ష్మ శరీరం వెళ్ళింది కనుక మళ్ళీ మన శరీరంలోకి రావటానికి మనము వెనుదిరిగి మళ్ళీ మన బాడీలోకి వస్తున్నాము, రిటర్న్ అవుతున్నాం. ఇప్పుడు ఆ బ్రహ్మానందం నుండి వెనక్కి వస్తున్నాం. ఎలా పోయామో అలానే వస్తున్నాం. మళ్ళీ చంద్రుడు కనపడుతున్నాడు, తలుకు మనం మెరుస్తున్నాడు. ఆ చంద్రుని చూసుకుంటూ చుక్కలు కనపడుతున్నాయి. చుక్కలు చకచక మెరుస్తున్నాయి. అవన్నీ చూసి ఆహ్లాదకరంగా మనసు తన్మయంగా ఆనందమయంగా కదలిక లేకుండా నిశ్చలంగా ఉండి మన సూక్ష్మ శరీరము అలా కిందికి దిగుతూ ఉంది. తర్వాత మబ్బులు వస్తున్నాయి. ఆ మబ్బుల్ని చీల్చుకుంటూ కిందికి వస్తున్నాం. అంటే ఎలా పోయాం మళ్ళీ రిటర్న్ అలా వస్తున్నాం. అక్కడ వస్తుంటే మన శరీరం పైనుండి మనకు కింద కనపడుతుంది. మనం ధ్యానం చేసినప్పుడు ఆ శరీరం శిలలా కదలిక లేకుండా అలా ఉంది. మన సూక్ష్మ శరీరం అలా కిందికి దిగుతూ ఉంది మన శరీరంలోకి ప్రవేశించి. ధ్యానం చేస్తున్నప్పుడు మొదలు ఆ ఆనందం అంత లేదు. ఇప్పుడు మనం పైకి పోయి ఆ ఆనందం అనుభవించి నిశ్చలత్వము ఆనందంతో ఉండి లోపలికి దిగంగానే ఇది వేరే రకంగా కనపడుతుంది.
దేహము నిశ్చలంగా ఉంది, ఆత్మ ఆలోచన రహితమై ఆనందంగా ఉంది అన్నట్టు. అంటే శరీరం కూడా నిశ్చలత్వం ఏర్పడ్డది. అంటే ఇది కొన్ని రోజులు పడుతుంది, అలా మీరు చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనసు పవిత్రమైందో దానికి సిద్ధి వస్తుంది, ఒక పవర్ వస్తుంది అన్నట్టు. అంటే ఇది చేయటం వల్ల కుండలిని శక్తి ఓపెన్ అయ్యి 7 చక్రాల పైపు పాజిటివ్ ఎనర్జీ పైకి వస్తే 72,000 నాడులు యాక్టివేట్ అయ్యి మెల్లమెల్లగా సూక్ష్మ నరాలన్నీ కూడా కంటికి కనపడకుండా ఉంటాయి. అవి డాక్టర్లకు కూడా తెలియదు. అవి అన్నీ మనము ధ్యానాగ్నితోటి మంట పెట్టినాం కనుక అవి ఒత్తిడికి అవి అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఎట్లా ఓపెన్ అయిందో అట్లా అది వైట్ అవుతుంటుంది సూక్ష్మ శరీరం. ఇప్పుడు మనం చాలా రోజులు అలా కంటిన్యూ ధ్యానం చేశాను కనుక మన శరీరం వైట్గా అయింది. లోపటి సూక్ష్మ శరీరం ఎప్పుడైతే వైట్గా కనపడుతుందో మన దేహం కూడా తేజవంతంగా కనపడుతుంది. ఏ విధంగా అంటే ఒక బల్బు వెనకట కందిల్లో ఉండేటి లోపల దీపం ఉంటే పైన గ్లాస్ బుడ్డి ఉంటుంది. అంటే లోపల వెలుగుతుంటే గ్లాస్ బుడ్డి నుండి బయటకు వెలుతురు వచ్చేది. కందిల్ అంటారు దాన్ని అప్పుడు వెనకట. అంటే బ్యాటరీ అనుకుందాం. ఇప్పుడు లోపల లైట్ వెలుగుతుంటే బ్యాటరీకి సెల్స్ వేసి బయట ఏ విధంగా వెలుతురు వస్తుందో లోపల మన జ్యోతి వెలిగినప్పుడు, అంటే చాలా టైం పడుతుంది. ఇది కఠోరంగా సాధన చేయాలి, సద్గురు కావాలి దీనికి. ఎప్పుడైతే లోపల జ్యోతి వెలుగుతుంటుందో దాన్ని పెంచుకుంటూ అది ఎలా పెరుగుతుంటుందో పంచకోశాలు మమకారాలు ఇవన్నీ కూడా నశించినప్పుడు మన దేహం తేజవంతంగా అవుతుంది. లోపల వెలుగుతుంటే బయట ముఖవర్చస్సు బ్రహ్మ తేజస్సుగా ఉంటుంది. గీతలో కూడా చెప్తారు, ఎవరు చక్కగా నిష్ఠతో నిశ్చలంగా నా వైపు ధ్యానం చేస్తారో, మమకారము ఈర్ష్య రాగద్వేషాలు ఎవరు అంటకుండా నన్నే కోరుతున్నారో వాళ్ళు సూర్య తేజ ప్రకాశ గలవారై ఉంటారు. అంటే సూర్యప్రకాశంగా వెలుతురు ఎలా ఉంటుంది అట్లా ముఖవర్చస్సు వెలుగుతూ ఉంటుంది. మాట ధ్వని చాలా మాధుర్యంగా ఉంటుంది. ఒక 10 నిమిషాలు అలాంటి వ్యక్తితో వింటే మన మనసు కూడా ప్రశాంతంగా నిశ్చలం ఉంటుంది. మన బరువు దిగిపోతుంది. చెట్టు నీడలో ఉంటే ఎండ ఏ విధంగా లేదో ఆ విధంగా మన లోపల ఉన్నటువంటి ఎంతో కొంత చెడు దూరం అవుతుంది అలాంటి వాళ్ళ దగ్గర ఆ నీడలో ఉంటే. కనుక ధ్యానంలో ఎన్నో లాభాలు ఉన్నాయి మనము లోపల తరిచి వజ్రాలు వైఢూర్యాలు ఉన్నాయి లోపల, బయట లేవు. ఆత్మనిధి అంతా మనలో పట్నే ఉంది. మనము చేయవలసిందల్లా తరిచి బయట తీయవలసిందే. దానికి ఏకాగ్రత కావాలి. ఏకాగ్రత ఉంటే ఎంత అంటే అంత తోడుకోవచ్చు లోపలికి వెళ్ళి. ఇంకా లోపల ఎన్నెన్నో ఉన్నాయి, మొన్న వీడియోలో కూడా చెప్పాను. దశవిధనాదాలు ఉన్నాయి, ఇంకా అంతర్వాణి ఉంది. ఏది మూడో గుండె, ఫిజికల్ గుండె కాదు, అది భావన అంటారు. అది అంతరాత్మ అక్కడ ఉంటుంది అన్నట్టు. ఎప్పుడైతే మనం డీప్గా ఇంకా వెళితే అక్కడ అది మనకు కనెక్ట్ అవుతుంది అన్నట్టు. అక్కడ భావం లోపల వెళ్ళినప్పుడు అప్పుడు నీకు అంతర్వాణిగా తెలుస్తూ ఉంది. ఎప్పుడైతే అంతర్వాణి కనెక్ట్ అవుతుందో అప్పుడు తప్పని చేయడు. ప్రతిదీ తనకు అర్థమవుతుంది. ఎవరు ఎదుటి వాళ్ళు వచ్చిర్రో వాళ్ళు చూస్తే వాళ్ళు ఎందుకు వచ్చారు, అది నిజం మాట్లాడుతుర్రా అబద్ధం మాట్లాడుతుర్రా ఈజీగా అర్థమైపోతుంది. అంటే ఆ మనసులో ఆ పవర్ వస్తుంది. ఇన్నర్ నుండి తనకు అందుతూ ఉంది. ఎవరు మోసం చేస్తారా, మోసం చేయలేరా, యథార్థంగా ఉన్నాడా ఈజీగా అర్థమవుతుంది. ప్రపంచంలో మాయ అంటే ఏంది, సత్యం అంటే ఏంది ఈజీగా అర్థమవుతుంది. ఇలా ఈ భావన చేస్తూ ఇలా రోజుకు మనం ఎదుగుతూ
అనగననగ రాగమతి చీలుచుండును, తినగ తినగ వేము తీయనవును, సాధనమ్మున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. మనం ఏదైనా కానీ ఒక సంగీతం నేర్చుకోవాలంటే కూడా కొంత అలవాటు కావాలి, ప్రాక్టీస్ కావాలి. ప్రాక్టికల్ అయితే కానీ అది తీయగలక రాదు. పాట పాడితే వేపాకు కూడా తింటే చేదు ఉంటుంది, అది తినగ తినగ అందులో మాధుర్యం ఏర్పడుతుంది. అలానే సాధన కూడా అలవాటు చేయాలి. అలా చేస్తూ చేస్తూ ఒక రోజుకి దాని లోపల ఉన్నటువంటి మాధుర్యము, ఆనందము అన్నీ బయలుదేరుతూ ఉంటాయి. ఇక్కడ కావాల్సింది ఓపిక, శ్రద్ధ కావాలి. ఎవరికి ఓపిక, పూర్ణ శ్రద్ధ ఉందో తను ముందుకు వెళ్తూ ఉంటాడు. శ్రద్ధ లేనివాడు ఎంత ప్రాక్టీస్ చేసినా ముందుకు పోలేడు. ఇప్పుడు మనము ధ్యానము ముగిస్తాము, ఇంకొక నిమిషంలో మనం ముగిచ్చేస్తాం. ఎందుకంటే ఇది చాలు, మీకు సరిపోతుంది. అలవాటైన తర్వాత గంటలు చేయవచ్చు. ఇప్పుడు మనం ఊరికే మీకు తెలియటానికి ఒక 15 నిమిషాలు చేశాను కాబట్టి ఇంకొక నిమిషంలో మనము ధ్యానం ముగిస్తాము. ఇంతే, చక్కగా మనము పెద్ద టెన్షన్ పెట్టే అవసరం లేదు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకు సుమా, నిజం తెలిసి నిద్రపోకు సుమా అన్నాడు ఒక కవీశ్వరుడు. అంటే ఎవరి మీద ఆధారపడద్దు. గురువు కంపల్సరీ కావాలి మనకు. ఆయన మార్గం ఇస్తే ఆ మార్గం వెంబడి వెళ్ళాలి. కానీ మన గురువే ఇస్తాడు, గురువే మన జ్ఞానము అందిస్తాడనే భావన మనకు ఉంటే మనం ముందు వెదగలేము. ఏ విధంగా అంటే ఒక బిడ్డడు ఒక తల్లి మీద ఆధారపడితే తల్లి చూస్తుంది. చంటిపిల్ల ఉన్నప్పుడు తనకు తాను చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు పసివాడు తల్లే బాగోగులన్నీ చూస్తుంది. కానీ పెరిగిన కొద్దీ ఇంకా తల్లి తనకు తాను చేసుకుంటున్న బిడ్డడు అన్నప్పుడు దూరం నుండి నిఘబెట్టి అలా అబ్జర్వేషన్లో ఉంటుంది. ఇంకా పెద్దగా అయిన తర్వాత తల్లి ఇప్పుడు చేసుకుంటాడులే, తనకు తనని బాగున్నప్పుడు తల్లి పెద్దగా చూడదు అన్నట్టు. ఇప్పుడు మనం కూడా అంతే. ఎంతసేపు గురువు మీద ఆధారపడి ఉంటే, ఇప్పుడు ఉదాహరణకి ఓ బిడ్డడు తల్లి మీద ఆధారపడి ఉంటే తల్లి చూస్తుంది, కానీ వాడు బిడ్డడిగానే ఉంటాడు, వాడు ఎదగలేడు. ఎందుకంటే తల్లి చూస్తుంది కనుక. తనకు తాను నేర్చుకొని పెద్దగా పెరిగిన కొద్దీ అప్పుడు డెవలప్ అవుతాడు బిడ్డడు. లేకపోతే తల్లిపైనే ఉంటే బిడ్డడు డెవలప్ కానట్టు. మనం గురువు మీద ఆధారపడి గురువే సర్వం చూస్తాడు అనుకుంటే గురువు వల్ల ఎంతో కొంత మనకు లాభం జరుగుతుంది, కానీ మనము గురువులాగా కాలేము. గురువులాగా కావాలంటే గురువు చెప్పిన మార్గాన్ని పట్టుకొని తప్పకుండా చేస్తూ మనం అలా ప్రయాణిస్తూ ఉండాలి. ఇప్పుడు మనము ధ్యానం ముగిస్తున్నాము. 10 సెకండ్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఈ 2 చేతులు చూసి ఇలా చూడాలి కాసేపు. ఇందులో పవర్ ఉంటుంది. అలా చూసిన తర్వాత ఈ కళ్ళ మీద పెట్టుకోవాలి. మళ్ళీ రిటర్న్ మనకు ఈ పవర్ అనేది మళ్ళీ మనం లోపలి ప్రవేశిస్తుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. తర్వాత మెల్లగా ఇలా కళ్ళు తెరవాలి. అలా తెరిచి మెల్లగా ఇలా చూసి తర్వాత ఇలా ధ్యానం మనము ముగించుకోవాలి. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందంటే నాకు నిండుకుండలాగా ఉంది. ఇప్పుడు మీకు ధ్యానం చేపిస్తున్నాను, నా మనసు కూడా పనిచేస్తుంది. అయినప్పుడు కూడా మీరు చూడవచ్చు మనసు నిండుకుండలాగా ఉంది. నా కళ్ళు మత్తులోకి వెళ్ళాయి, వైరాగ్యంలో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి నేను మాట్లాడినా కానీ వైరాగ్యంలో ఉన్నాయి. ఎందుకు అలా ఉన్నాయంటే నాకు వైరాగ్యం ఎంతో కొంత ఉంది కాబట్టి నిశ్చల స్థితి నాలో ఉంది కనుక ముఖ ప్రసన్నత ఏదైతే ఉందో అది పోవటం లేదన్నట్టు. అది అందరికీ ఉంది. మనం తరిచి బయటకు తీస్తే అందరూ కూడా మహాత్ములు అయ్యే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా పరమాత్మను దర్శించుకోవచ్చు. ఎందుకంటే అందరిలోని ఆ పరమాత్మ అంశం క్లియర్గా మనకు కనపడుతూ ఉంది. ఎవ్వరు కూడా వేరే లేరు, అందరూ పరమాత్మ యొక్క బిడ్డలే ఉన్నారు. కానీ వాళ్ళకు తెలియటం లేదు. వాళ్ళకు తెలియాలంటే దానికి
సీక్రెట్‌గా వెళ్ళాలి. దానికి సద్గురు అవసరం కావాలి. ఎందుకంటే ఈ జనన, మరణ చక్రాలు దాటి చాలా బాధలు పడుతున్నాం మనం. మళ్ళా తల్లి గర్భంలో పోవాలి. అక్కడ బాధపడుతుంటాం. తల్లి గర్భంలో పోయి అయ్యో తండ్రి నేను గత జన్మలో ఎన్ని పాపాలు చేశాను. నా స్వార్థం గురించి, నా ఫ్యామిలీ గురించి, భార్య పిల్లల గురించి ఎన్నెన్నో నేను ప్రజలకు మోసం చేసి డబ్బు కూడబెట్టి లక్షలు, కోట్లు కూడబెట్టాను. ఆ తర్వాత చూస్తే నాకు వృద్ధాప్యంలో అన్నీ ప్రాబ్లమ్స్ ఏర్పడ్డాయి. దుఃఖం నాకు ముసలితనంలో వచ్చినాయి. రోగాలు అవన్నీ వచ్చినాయి. ఇవే శాశ్వతం అనుకున్నాను. చివరికి అర్థమైంది వృద్ధాప్యంలో ఏది శాశ్వతం కాదు. భార్య పిల్లలంతా కూడా ఎవరి స్వార్థం వాళ్ళకున్నది. కనుక ఏది ఇంత కష్టపడి నేను చేశాను. అది ఇది పాపాలు చేసి డబ్బు కూడా పెట్టాను. డబ్బు అయితే వచ్చింది కానీ ఆ చేసినటువంటి ఫలితం నాకు వచ్చింది. తప్పు చేశాను కాబట్టి ఆ ఫలితం అంతా కూడా నాకు అజ్ఞాన రూపంలో నా అకౌంట్లో వచ్చింది. పాపమే వచ్చింది. అక్కడ డబ్బు ఉంది. ఆ డబ్బు అంతా వాళ్ళు అనుభవించారు. పాపం నేను అనుభవించాను. మళ్ళీ పోయి అక్కడికి నేను నరకానికి పోయి నానా అవస్థలు పడి మళ్ళీ తల్లి గర్భంలో వచ్చాను. తండ్రి ఇది 9వ నెలలో జరుగుతుంది తల్లి గర్భంలో. నన్ను తొందరగా బయట పడేసేయి. ఈ మలిమూత్రంలో నేను ఉండలేను. గత జన్మ నాకు అంత గుర్తుంది. నేనంతా కూడా మంచి అనుకొని తప్పే చేశాను. మళ్ళీ నేను బయట వేసేస్తే నేను ఇంకా తప్పు కానీ ఎలాంటిది కానీ నేను చేయకుండా నిరంతరం నీ ధ్యానం చేసి నీ లోపల లీనమైపోయి ఇంకా నాకు చావు పుట్టుక లేకుండా నిరంతరం నేను మోక్షంలో ఉంటాను తండ్రి, నన్ను బయట పడేయని ఆ నెల రోజులు ప్రాధేయపడుతుంటాడు బిడ్డడు. అప్పుడు 10 నెలలు కాగానే 10 నెలలకును పిండ పరిపూర్ణమై ధరబుట్టి తాను బుద్ధి మరచి మంచములన బడి తన మూత్ర మలములందు బొర్లుచున్నట్టి ఆమావి పుట్టువులకు గతులు కల్పించి వారిని కరుణ చూసి వెతలు తీర్చుచి వేయమని విశ్వమందు. అలా ఒక ధర పుట్టి ఒక లోపట ప్రసవించేటప్పుడు ఒక గాలి పుడుతుంది. ఆ గాలి నెట్టివేయంగానే పూర్వజ్ఞానం మర్చిపోతుండు. ఆ ట్రేలు వేసి ఆ డాక్టరు నర్సులు వాళ్ళంతా తీసి శుభ్రంగా చేసి కన్నీటి చల్లి చల్లంగానే ఇట్లా ఊపంగానే కెవ్వుమని కేకేస్తే పూర్వజ్ఞానం టోటల్గా మర్చిపోతున్నాడు. మళ్ళీ మర్చిపోయి ఈ కాళీమాయలో పడి మళ్ళీ ఒకరినొకరు చూసుకుంటూ గత జన్మలో ఉన్నటువంటి పాప పుణ్యాలన్నీ తనలో ఉంటాయి. మెల్లమెల్లగా పెరిగిన కొద్దీ అవి మళ్ళీ అందించి మళ్ళీ ఇదే మాయలో మళ్ళీ ఆటపాటలు, తర్వాత చదువులు, తర్వాత లగ్గాలు, పిల్లలు, ఇవన్నీ మేకలు ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ పాపాలే చేస్తూ మళ్ళీ వృద్ధాప్యం ఇస్తూ ముసలితనంలో మళ్ళీ బాధపడుతూ అయ్యో అమ్మో మోకాలు నొప్పులు, నా కొడుకులు చూస్తలేరు, నా భార్య సరిగ్గా చూస్తలేదు, ఇంకా నా భార్య పోయింది, అన్ని రోతలు ఏడుపులు ఇవే తప్ప సుఖం అనేది కనపడటం లేదు, ఆనందం అనేది తెలియటం లేదు. కనుక ఇవన్నీ ప్రతి జన్మకి ఇలాంటి స్టోరీ జరుగుతుంది. కనుక మనం ఇవన్నీ కూడా ఉంటే ఉండని మనం చక్కగా సమయం దొరికినప్పుడు కళ్ళు మూసుకోవాలి. సంబంధం లేకుంటే మనం పెద్దగా మాట్లాడకూడదు. మాట్లాడితే సత్యమే మాట్లాడాలి. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మార్పు కావాలి. ఏది సత్యం కాదు ఈ ప్రపంచంలో. అందరూ ఎక్కువ ఆస్తుంటే కొట్లాటలు అవుతాయి. సొంత బిడ్డల కేసులు పెడతారు. ఇదంతా మాయా, ఇదంతా జగన్ నాటకం అన్నట్టు. ఇదంతా కూడా ఆ భగవంతుడు ఈ నాటకం ఆడిపిస్తూ ఆయనే నవ్వుతూ ఉంటాడు అన్నట్టు. మనం అది గుర్తించి ఇదంతా అశాశ్వతం అని తెలుసుకొని మన లోపటిని మనం శాశ్వతం అనుకొని మనము అలా స్టెప్ బై స్టెప్ ఉరుకులాడవద్దు. దీంట్లో తొందరపాటు పనికి రాలేదు. ఇప్పుడు ఒక మొక్క పెట్టి అది చిన్న మొక్కపై చిన్న ఆకులు వచ్చి దాన్ని ఎన్ని నీళ్ళు వచ్చినా తొందర కావాలంటే అది పండ్లు ఇవ్వలేదు. దానికి ఋతువు వస్తే కానీ దానికి ఒక పోషణ వచ్చి కొమ్మలు కాడలు పెద్దగా వచ్చేసి వృక్షంలాగా అయిపోయి దాని సమయం ఆసన్నమైనప్పుడు అది పూత పూసి కాయలు కాస్తుంది. నువ్వు అది అంతా దానికి ఇంకా ఋతువు రానప్పుడు నువ్వు ఎన్ని నీళ్ళు పోసినా అది పూలు పూయేది, కాయలు కాయేది. అదేవిధంగా ఇక్కడ తొందరపడవద్దు. మనము మెల్లమెల్లగా ఎందుకంటే మన లోపల అజ్ఞానము దట్టంగా ఉంది. ఎన్నో జన్మలతో చేసుకున్నటువంటిది గత జన్మలు ఎన్ని జన్మలు మనకు తెలియదు. ఆ జన్మల పరంపర అంతా కూడా మనకు పాకురు పట్టుకొని మన అకౌంట్లో ఉంది. అది తీయాలంటే మెల్లమెల్లగా రాస్తూ ఉండాలి. ఒక దశకు అదంతా కూడా వ్యయమైపోతుంది. ఏది గత జన్మల పాపం అంతా ఎప్పుడైతే వ్యయమైందో అప్పుడు మనసుకు కుదుట పడుతుంది. అప్పుడు మనకు లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఒక యోగి. ఒక భజన ఉన్నా ఏది ఉన్నా, ఇప్పుడు నేనే ఉన్నాను, ఎవరైనా ఒక పాట విన్నానుకో ఇట్లా కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు వింటే చాలు నిశ వచ్చేస్తుంది.
వైరాగ్యం వచ్చేస్తుంది, ఆనందమయంగా ఉంటుంది, నిశ్చలత్వం ఉంటుంది. ధ్యానంలో ఆనందం తప్ప వేరే ఏముంది? ఇక్కడ మనకు మలినంతో ఉన్నాం కాబట్టి మనసు ఉరుకుతుంది కాబట్టి ధ్యానంలో నిలవటం లేదు. కళ్ళు మూసుకోగానే వాడు చేసిన ఈ పాపాలు కానీ పుణ్యాలు కానీ అన్నీ టీవీలో చూపెడుతూ ఉంది మనకు. అది మనం లేచిపోతున్నాం, ఎందుకంటే నిలవలేకపోతుంది. చాలామంది భజన చేయమంటే చేస్తారు, భక్తి చేయమంటే చేస్తారు, దాన ధర్మాలు చేయమంటే చేస్తారు, గుళ్ళు గోపురాలకు పోమంటే పోతారు. ఎందుకంటే అది టీవీలో కనపడదు, అక్కడ దృశ్యంలో ఉన్నాం కాబట్టి కళ్ళు మూసుకుంటే మన జాతకం మొత్తం చెప్తుంది. మనసే చెప్పేది, వేరే కాదు. మన మనసులో అన్ని పీడ ఉన్నాయి కాబట్టి కళ్ళు మూసుకోగానే ఓపెన్ అయిపోతుంది జాతకం అంతా. అందుకని చాలామంది ధ్యానం చేయాలంటే భయపడతారు. మాతోటి కాదండి, ఒకవేళ బలవంతంగా ఉన్న మా మొక్కలు నొప్పులు ఉన్నాయండి, మా మనసు నిలబడాడు, ఇదంతా చేస్తారు. అందుకే సరైన సద్గురు దగ్గరికి పోయి, సరైన పెద్ద మనుషుల దగ్గరికి పోయి మనం చక్కగా టెక్నిక్ వాళ్ళు చెప్తారు, ఆ టెక్నిక్ ప్రకారంగా మనం ప్రాక్టికల్ వెళ్తూ ఉంటే అన్నీ ఈజీగానే అవుతాయి. ఎప్పుడైతే మనకి ఈజీ అయిందో ఇంకా సరళంగా ఉంటుంది, ఈజీగా ఉంటే ఆనందం తప్ప రెండోది అందులో లేదన్నట్టు. కష్టం అనేది లేదు. ధ్యానం అంటే సుఖమయం అన్నట్టు. చాలామందికి ధ్యానం అంటే కష్టంగా ఉంది. కారణం ఏంటంటే వాళ్ళు స్థిరత్వం లేదు కనుక కష్టంగా కనపడుతుంది. స్థిరత్వం కావాలంటే పెద్దల దగ్గరికి వెళ్ళండి, మంచిగా ధ్యానం చేయండి. ఎంతో కొంత ధ్యానం చేసి మీరు ముందుకు వెళ్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త.